1899లో ఒక యువ స్వతంత్ర వీరుడు తన ఇంటి దైవమైన భవానీమాత ముందు భారతదేశానికి స్వతంత్రం వచ్చేదాకా జీవితాన్ని అంకితం చేసి ఆయుధం పట్టైనా సరే పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అతనే వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశాలుంటాయి, ఖచ్చితంగా చూడండి. ఒక పక్క లాల్ బాల్ పాల్ వంటి వారు పోరాడుతుంటే 1890 నుండి 1900లోని మొదటి దశాబ్దంలో ఇద్దరు యువ స్వతంత్ర వీరులు స్వతంత్ర భారత్ అనే విజన్తో ఎవరి దారిలో వాళ్ళు పనిచేశారు. వాళ్ళిద్దరూ అందరికన్నా ముందుగా యువతను ఆయుధం పట్టి ఉద్యమం వైపు ఐక్యం చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరూ తయారు చేసిన సేనలో ఎందరో వేర్వేరు ప్రాంతాల్లో దేశాల్లో కొత్త సైన్యాన్ని మరింత యువతని తయారు చేశారు. బ్రిటిష్ వలస పాలకులు అనే క్యాన్సర్ని ఏళ్ల తరబడి ఎక్కడికక్కడ నరికేస్తూ ఆ బ్రిటిష్ రాజ్యపు కోట గోడల్ని ఒకటి తర్వాత ఒకటి కూల్చేసే నెట్వర్క్ని తయారు చేశారు. అలా ఈ రెవల్యూషనరీస్ ఒక సమూహ శక్తిగా మారి బ్రిటిష్ వాళ్ళని బయటికి తరిమేశారు. ఇదే అసలు స్వతంత్రానికి ముఖ్యమైన కారణం. అంతేకాని మన స్కూల్స్లో చెప్పినట్టు ఆ విప్లవకారులు ఏదో 1-2 చోట్ల ఇండివిజువల్గా చేసిన పోరాటాలు కావివి. ఒక లెగసీగా వారసత్వంగా పెరిగిన నెట్వర్క్లో భాగం అవి. మనకి కేవలం 1-2 చెప్తారు స్కూల్స్లో అంతే. అందుకే అసలు మనం ఎవరికి నిజంగా రుణపడి ఉండాలో తెలుసుకోవాలి అనేది. ఇలా లెగసీని తయారు చేసిన వారిద్దరి పోరాటం వెనుక సనాతన ధర్మం ఇచ్చిన ప్రేరణ, విజన్ ఉన్నాయి. ఆ ఇద్దరిలో ఒకళ్ళు సావర్కర్, ఇంకొకళ్ళు ఎవరు అనేది ఆగస్టు 15 రోజున వచ్చే స్పెషల్ వీడియోలో చూద్దాం. తిలక్ గారితో కలిసి స్వదేశీ మూమెంట్లో సావర్కర్ పోరాడాడు. అందరికన్నా ముందు స్టూడెంట్స్ని ఐక్యం చేసి బ్రిటిష్ సరుకులను పబ్లిక్గా తగలపెట్టాడు. 1857లో జరిగిన రివోల్ట్ని వీళ్ళందరూ అనేలాగా కేవలం మ్యూటినీ అనకుండా ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని మొదటిసారి అన్నది కూడా సావర్కరే. అదే పేరుతో పుస్తకం రాసి ఉద్యమం ఎలా ఉండాలి అనే విజన్ని కూడా అందులో చేర్చాడు. భగత్ సింగ్, నేతాజీ వంటి ఎందరినో కూడా ఆ పుస్తకం ఇన్స్పైర్ చేసింది. డాక్టర్ విక్రమ్ సంపత్ వంటి చరిత్రకారుల పుణ్యమాని వీర్ సావర్కర్ చరిత్రలోని నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వాగుతున్నట్టు అతను పిరిగివాడు కాదు. 12 years 12 ఏళ్ళు కాలాపాని అనే క్రూరమైన జైల్లో, 2 ఏళ్ళు ఇంకో జైల్లో, 13 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అండమాన్లోని కాలాపాని జైల్ క్రూరం, భయంకరం అనే మాటలు కూడా వర్ణించటానికి సరిపోవు. ఈ కాలాపాని జైల్ ప్రముఖ ఇంగ్లీష్ భావజాలం ఉన్న నేతల్ని పెట్టిన లగ్జరీ హోటల్ లాంటి జైల్స్ లాగా ఉండదు. ఒక ఖైదీ ఇంకో ఖైదీతో మాట్లాడుకుంటే తీవ్రంగా శిక్షించేవారు, అసలు మాట్లాడుకోవడానికే కుదిరేది కాదు. ఖైదీలను పొద్దున నుండి సాయంత్రం వరకు కూర్చొనిచ్చేవారు కూడా కాదు. పాడైపోయిన అన్నం పెట్టేవాళ్ళు, అనారోగ్యం పాలు చేసేవాళ్ళు, ఎందరికో విరేచనాలు అయ్యేవి. దానికి కూడా ఫిక్స్ టైమింగ్స్ పెట్టేసరికి వాళ్ళు ఉండే జైలు సెల్లుల్లోనే విరేచనాలు అయిపోయేవి. అలా ఉన్న సెల్స్లోనే తిండి, నిద్ర చేయాల్సి వచ్చేది. ఎడ్లని కట్టి ఆయిల్ని తీసే ఆయిల్ ప్రెస్ మెషిన్స్కి ఖైదీలని కట్టి ఆయిల్ తీయించేవారు. సరిగ్గా చేయకపోతే ఇచ్చే శిక్ష అంతా ఇంతా కాదు. 1933లో ఖైదీల హక్కుల కోసం వీళ్ళందరూ నిరాహార దీక్ష చేస్తే ఆ ఖైదీలకు బలవంతంగా గొంతులో అన్నం కుక్కారు. అలా 2 యువ ఖైదీలు మరణించారు. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఆ జైల్లో ఉన్నట్టు ఊహించుకోండి. ఒక్క పూట కాదు కదా, 1 గంట, 1 నిమిషం కూడా మనం తట్టుకోలేం. అలాంటి జైల్లో 12 ఏళ్ళు గోర్లతోటి దొరికిన చాక్పీస్ ముక్కలతోటి గోడల మీద మరాఠీ కవిత్వాలు రాస్తూ బతికాడు వీర్ సావర్కర్. ఇలాంటి వీరుడి గురించి కొందరు పిరికివాడు, సారీ చెప్పాడు అనే చెత్తవాగుడు వాగటం అనేది దేశానికే సిగ్గుచేటు. ఆఖరికి తన లా డిగ్రీని, ఫ్యామిలీ ఆస్తుల్ని కూడా లాగేసుకున్నారు ఆ వలస పాలకులు. 27 ఏళ్ళు ఖైదీగానే జైళ్ళలోనే తన జీవితం పోయింది. తన ఫ్యామిలీ మొత్తం కూడా వలస పాలకులు, వాళ్ళ భావజాలం ఉన్న వాళ్ళ వల్ల కష్టాలే పడింది. అలాంటి వీరుడు రాసిన పిటిషన్స్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ ఉండదు. లా చదివిన వాడిగా అందులో లూప్ హోల్స్ వాడి బయటికి వచ్చే ప్రయత్నంలో పిటిషన్స్ రాశాడు. అంటే లా ప్రకారం ఇప్పుడు రాసే బెయిల్కి సంబంధించిన లెటర్స్ లాగే తన కోసం, తోటి ఖైదీల కోసం అఫీషియల్ లెటర్స్ రాశాడు. వీటిని మెర్సీ పెటిషన్స్ అనడం కరెక్ట్ కాదు. ఒక పెటిషన్లో తనను విడుదల చేయడమే ప్రాబ్లం అయితే తనని ఉంచేసి మిగిలిన వారిని విడుదల చేయమని రాశాడు. తాను ఫ్రీగా ఉండడం కన్నా
ఇతర ఖైదీలు ఫ్రీగా ఉండడమే తనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు. సావర్కర్ను ఇంటర్వ్యూ చేసిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ సావర్కర్ ఎక్కడా కూడా భయం కానీ పశ్చాత్తాపం కానీ చూపించలేదు అన్నాడు. విడుదల అయ్యాక కూడా సీక్రెట్గా స్వతంత్ర పోరాటం జరిపాడు. దుర్గాభావి, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరులకు తాను తన అనుచరులు సహాయం చేస్తూనే ఉన్నారు. అలాంటి వీరుడిని ఒక బ్రిటిష్ తొత్తు అని ముద్ర వేయడం నిజంగా సిగ్గుచేటు. బ్రిటిష్ వాళ్ళకి మంచి అభిప్రాయం ఉన్నా వాళ్ళకి పనికొస్తారు అని అనుకున్న లాయలిస్ట్ నేతల జైల్స్ ఎలా ఉంటాయో చూడండి. విండోలు, మంచాలు, కుర్చీలు, సోఫాలు ఉన్న ఈ సో కాల్డ్ ప్రముఖ నేతల లగ్జరీ జైల్స్కి ఈ అమానుష కాలాపానీ జైల్కి తేడా గుర్తు చేసుకోండి. సావర్కర్ను అన్న మాటలు ఎంత తప్పో తెలిసి రక్తం మరుగుతుంది. సావర్కర్కి సనాతన ధర్మం, ఛత్రపతి శివాజీ నుండి ప్రేరణ ఉంది అని అందరికీ తెలిసిందే. ఒక దేశం తన మూలాలు మర్చిపోతే దానికి భవిష్యత్తు ఉండదు అని 1857 వార్ మీద రాసిన బుక్లో అతను రాశాడు. సావర్కర్ పేరు వింటే చాలామందికి హిందుత్వ అనే పదం, ఏదో హిందూ మతోన్మాదం అనే భావం గుర్తు రావచ్చు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. సావర్కర్ నమ్మిన సనాతన ధర్మం జాతీయ ఐక్యతను చెప్తుంది. ఎలాగో చూడండి. గాంధీ వంటి నేతలు ప్రముఖంగా సపోర్ట్ చేసిన ఖిలాఫత్ మూమెంట్ అనుకోని తీవ్ర పరిణామాలు తెచ్చింది. చాలా ప్రాణనష్టమే చేసింది. ఐక్యత పెరుగుతుందేమో అని మరికొందరు ఐఎన్సి నేతలు సపోర్ట్ చేశారు, కానీ అనుకున్నంతగా దేశానికి ఏమీ లాభపడలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా డ్యామేజే చేసింది. ఆ సమయంలో సావర్కర్ హిందుత్వం మీద రచన చేశాడు. ఈ భరత భూమి మీద పుట్టి మాతృభూమి కోసం పోరాడే వాళ్ళు ఎవరైనా సరే మతాలకు అతీతంగా హిందువే అని అందులో అన్నాడు. ఒకళ్ళు ఫాలో అయ్యే మతం గురించి ఇంకో దేశంలో ఏదైనా అవుతున్నా కూడా పుట్టిన భూమి పక్షానే ఉండాలి అని దాని ఉద్దేశం. సింపుల్గా చెప్పాలంటే పృథ్వీ సూక్తంలో మాతాభూమి పుత్రోహం పృథ్వ్యాహ అన్నట్టు హిందుస్థాన్లో పుట్టిన వాళ్ళు హిందువు, వారి విశ్వాసం, పోరాటం ఆ పుట్టిన భూమి పట్ల ఉండాలి అని ఆ హిందుత్వ భావజాల ఉద్దేశం. అంటే సావర్కర్ ప్రకారం హిందుత్వం అంటే పుట్టిన భూమికి ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్డుగా నిలిచేది, ఒకటే జాతిగా అందరినీ కలిపేది. అందుకే 13 ఏళ్ల పాటు రత్నగిరిలో కూడా ఈ యూరోప్ వాళ్ళు మనపై రుద్ది పడేసిన కాస్ట్ అనే కాన్సెప్ట్ని కూడా పూర్తిగా తుడిచేసి సనాతన భారత్లో ఉన్నట్టు ఒకటిగా చేయాలని ఎంతో పోరాటం కూడా చేశాడు. ఇప్పుడు సావర్కర్ ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తి కూడా చూద్దాం. భవానీమాత ముందు ప్రతిజ్ఞ చేశాక ఒక చిన్న రూమ్లో ఫ్రెండ్స్ గ్రూప్తో మిత్రమేళా అనేది మొదలుపెట్టాడు. దేశం కోసం ఏమి చేయాలి అనే చర్చలు అందులో జరిగేవి. ఛత్రపతి శివాజీ, నానాసాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, వసుదేవ్ బల్వంత్ ఫాడ్కే వాళ్ళకి ఆదర్శంగా నిలిచినవారు. సో వారి చిత్రాలు ఆ రూమ్లో ఉండేవి. అలా 1904లో మిత్రమేళా నాసిక్లో 200 మందితో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడే మిత్రమేళకు అభినవ భారత్ అని నామకరణం చేశాడు. ఆ 200 మంది ఛత్రపతి శివాజీ చిత్రం ఎదురకుండా వందే మాతరం పాడి దైవ సాక్షిగా, భారతమాత సాక్షిగా, ఆ మాత కోసం ప్రాణాలు విడిచిన వాళ్ళందరి సాక్షిగా దేశం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఆ అభినవ భారత్కి తిలక్ వంటి వారి సపోర్ట్ కూడా తోడైంది. అభినవ భారత్ విద్యార్థులు కాంగ్రెస్ సమావేశాలు కూడా అటెండ్ అవుతూనే ఉండేవాళ్ళు. శ్యామ్జీ కృష్ణవర్మ అనే సంస్కృత పండితుడు, సోషియాలజిస్ట్ 1905లో లండన్లో భారతీయ విద్యార్థులకు ఇండియా హౌస్ అనే ఒక హాస్టల్ ప్రారంభించారు. ఎస్ఆర్ రాణా అనే వ్యాపారుడితో కలిసి అక్కడ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేసేవాళ్ళు. ఆ స్కాలర్షిప్ వచ్చిన వారు ఇన్ రైటింగ్, లిఖితంలో బ్రిటిష్ వారికి ప్రపంచంలో ఎక్కడా పనిచేయము అని సంతకం చేయాలనే రూల్ పెట్టారు. సావర్కర్ ఆ స్కాలర్షిప్కి అప్లై చేశాడు. తిలక్ గారు కూడా ఒక లెటర్ ఆఫ్ రికమెండేషన్ రాశారు. ఇండియా హౌస్కి వెళ్ళిన వెంటనే అక్కడ అభినవ భారత్ కొత్త బ్రాంచ్ ఒకటి మొదలు పెట్టేశాడు సావర్కర్. అలా ఎందరో రెవల్యూషనరీస్కి ఒక కేంద్రంగా ఇండియా హౌస్ మారింది. లాలా హర్దయాల్, మదన్ లాల్ ఢీంగ్రా, వివిఎస్ అయ్యర్, చటోపాధ్యాయ్, పాండురంగ బాపట్, భాయ్ పరమానంద్ వంటి వారు ఈ అభినవ భారత్లో చేరారు. వీళ్లలో ఎందరో భగవద్గీత ద్వారా స్ఫూర్తి పొందిన వారే ఉన్నారు. 1907లో ప్యారిస్లో భిఖాజీ కామా అనే ఆవిడ ఎస్ఆర్ రాణాతో కలిసి ఒక రెవల్యూషనరీ గ్రూప్ని స్థాపించారు. వాళ్ళు కూడా అభినవ భారత్తో కలిసి పనిచేస్తున్న వాళ్లే. ఆగస్ట్ 1907లో బ్రిటిష్ వారి ఏదో గొప్ప వీరగాథగా 1857లో జరిగిన యుద్ధానికి గోల్డెన్ జూబ్లీని జరుపుకుంటున్నారు. జర్మనీలో 1857కి సంబంధించిన సమావేశంలో భిఖాజీ కామా
బ్రిటిష్ వాళ్ళు భారత్కు చేసిన అన్యాయం గురించి చాలా డైరెక్ట్గా గట్టిగా చెప్పి మొదటిసారి ఒక ఫారెన్ భూమిపై భారత జెండాను ఎగురవేశారు. భారత్లో కూడా ఏ పొలిటికల్ గ్రూప్ 1857 వార్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడని సమయంలో భికాజీ కామా, అభినవ్ భారత్ మెంబర్లు చాలా పబ్లిక్గా బ్రిటిష్ రాజ్ మొహం మీదే ఛాలెంజ్ విసిరారు. అభినవ భారతీయుడైన మదన్ లాల్ ఢింగ్రా బెంగాల్ పార్టీషన్కి మూల కారణం, దాన్ని ముందుకు నడిపించిన వైస్రాయ్ కర్జన్ను అంతం చేసే ప్లాన్ వేశాడు. కానీ ఆ వైస్రాయ్ తప్పించుకున్నాడు. సో 1909లో సావర్కర్ అండ్ ఇండియా హౌస్పై సమాచారం కలెక్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి ఇస్తున్న విలియం కర్జాన్ని పాయింట్ బ్లాంక్లో 4 గుండ్లు దింపి చంపాడు. తన ప్రాణత్యాగం చేసుకునే లోపలే అరెస్ట్ అయిపోయాడు. ఈ అంశంపై జీకే గోఖలే, గాంధీ వంటి వారు ఏదో భారతదేశం పేరు పాడైపోయింది అన్నట్టుగా కొన్ని ఆర్టికల్స్ రాశారు. సావర్కర్ మాత్రం లండన్లోనే శత్రువుల మధ్యలో నిలబడి దెబ్బలు తిని కూడా ధైర్యంగా తన మిత్రుడికి సపోర్ట్ ఇచ్చాడు. ఢింగ్రా ఆఖరి కోరికగా హిందూ పద్ధతులతో తన అంత్యక్రియలు చేయాలి అని కోరుతూ చెప్పిన ఆఖరి మాటలు చూద్దాం. నేను చేసింది బ్రిటిష్ వాళ్ళ అక్రమాలకు ప్రతీకారం. నా దేశానికి చేసిన అన్యాయం నా దేవుడికి, నా ధర్మానికి కూడా అవమానం. ఆ భూమి బిడ్డగా నా ప్రాణాలు తప్ప ఆ తల్లికి నేనేమీ ఇవ్వలేను. ఈ భరతమాత కోసం చేసే సేవే నేను నా శ్రీరాముడికి, నా శ్రీకృష్ణుడికి చేసుకునే సేవ. బ్రిటిష్ వాళ్ళ అక్రమాలు ఇలాగే కొనసాగితే భరత జాతి, ఆంగ్లేయ జాతి ఉన్నంత వరకు ఈ స్వతంత్ర పోరాటం ఇలాగే ఉంటుంది. వందే మాతరం అంటూ ప్రాణాలు విడిచాడు. రాముడు, కృష్ణుడు అన్నాడు కదా అని చెప్పి ఏదో దేవుళ్ళు లేదా ఆ దేవుళ్ళ యొక్క ప్రేరణతో హింస ఇవన్నీ ప్రేరేపింపబడ్డాయి అనుకోకండి. ఆ భూమికి చేసే సేవనే మాధవ సేవగా ఢింగ్రా భావించాడు. 1909లో ఈ 25 ఏళ్ల యువ వీరుడు నవ్వుతూ దేశం కోసం ప్రాణాలు విడిచాడు. విన్స్టన్ చర్చిల్, లాయిడ్ జార్జ్ వంటి వారు ప్రైవేట్గా ఈ వీరుడి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. కానీ ఆ నీతి లేని ఆంగ్లేయులు తన ఆఖరి కోరిక తీర్చకుండా జైల్లోనే పాతిపెట్టారు. క్రాంతివీరులు ఆయుధం పట్టడంలో తప్పు లేదు అని ఇలాంటి నీతిమాలిన పనుల గురించి విన్నప్పుడే ఒళ్ళు మండి నిజంగా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. అదే అభినవ్ భారత్లోని లాలా హర్దయాల్, భాయ్ పరమానందులు, కర్తార్ సింగ్, సోన్ భక్నా, విజీ పింగ్లే, రాజ్ బిహారీ బోస్ కొందరితో కలిసి గదర్ అనే పత్రికను, గదర్ అనే మూమెంట్ని అమెరికా అండ్ కెనడాలో మొదలుపెట్టారు. భారత్, అమెరికా, కెనడాలో ఉన్నటువంటి గురుద్వారాలని నెట్వర్క్గా మార్చుకుని భారతీయులకు ఉద్యమ స్ఫూర్తి, ఆయుధాలు ఇచ్చేవారు. ఈ పత్రికలో ఫ్రంట్ పేజ్లో టాప్లో వందే మాతరం, అంగ్రేజీ రాజ్ కా దుష్మన్ అని ప్రింట్ వేసి సమాచారాలు పంపేవాళ్ళు. సింగపూర్ దాకా ఆ పత్రిక రీచ్ పెరిగింది. లాలా హర్దయాల్ యుగాంతర్ ఆశ్రమ్ అని గదర్ మూమెంట్ హెడ్ క్వార్టర్స్గా మార్చారు. అదే పేరుతో పత్రిక కూడా నడిపారు. భగత్ సింగ్ బాబాయ్ అయిన అజిత్ సింగ్ కూడా ఈ గదర్ మూమెంట్లో చేరాడు. అప్పటికే సిక్ యోధుల పోరాటం చూసిన ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో చాలాసార్లు తన్నులు తిన్నారు. సిక్కులను వారి సైన్యంలో చేర్చుకోవాలి, వాళ్ళకి భారత్కి సపరేట్గా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అనే కుట్ర కూడా మొదలుపెట్టారు. ఆర్థర్ మెకాలిఫ్ అనే అడ్మినిస్ట్రేటర్ మిషనరీగా వచ్చి సిక్కులను, హిందువులను దూరం చేసే మార్గాలు చూశాడు. దానిలో భాగంగానే వీర్ సింగ్తో కలిసి గురు పంత్ ప్రకాష్ అని వారి ముఖ్యమైన ప్రామాణిక గ్రంథంలో సనాతన ధర్మం గురించి ఉన్న హిందువాన్ అనే వాటిని సిఖాన్ అని మార్చి, గణేష్ని అకాల్ పూరక్ అని మార్చి మార్పులు చేయడాలు, వక్రీకరణలు చేయడాలు వంటివి జరిపారు. ఆ గ్రంథంలో ఖాల్సా అనేది హిందూ ధర్మంలో భాగమే అని వారి మూల గురువులు చెప్పిన అంశాలన్నీ తీసేశారు. బ్రిటిష్ వారిని వాళ్ళ చరిత్రలో ఆక్రమణదారులుగా తీసేసి నాయకులుగా రాశాడు వీర్ సింగ్. ఇలా మెల్లగా దేవి, శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి పూజించి గీత, ఉపనిషత్తుల్లోని ఎన్నో అంశాలు తీసుకుని నేర్పిన గురువులు అనుసరించే ఈ సిక్ పద్ధతుల్ని భారతీయ సనాతన ధర్మానికి దూరంగా చేసే కుట్ర చేశారు. ఇంకో పక్క హిందీ, పంజాబీ తెలిసిన విలియం హాప్కిన్సన్ అనే పోలీస్ని బ్రిటిష్ వాళ్ళు కెనడాకి పంపారు. గురుద్వారాల్లో జరుగుతున్న స్వతంత్ర పోరాటాన్ని పాడి చేయడానికి, అలాగే బ్రిటిష్ భావజాలం లేదా సపరేట్ సిక్ ప్రాంతం కోరే వంటి వారిని వెరెత్తికి బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయాలి అని నియమించారు. బేలా సింగ్ అండ్ అర్జన్ సింగ్ అనే 2 గూఢచారులను ఈ హాప్కిన్సన్ గురుద్వారాల్లో పెట్టాడు. సో ఇలా భారత్లో తయారు చేసిన సపరేట్ ఖాల్సా అనే కుట్ర హాప్కిన్సన్ పాడు చేసి బ్రిటిష్ వాళ్ళ కోసం పోగు చేసిన
గురుద్వారా మెంబర్స్తో కలిపి తయారైనదే ఈరోజు మనం చూస్తున్న ఖలిస్తాన్ అనే మూమెంట్. ఆ హాప్కిన్సన్ బేస్ అయిన కెనడాయే ఇప్పుడు కూడా ఖలిస్తానీల అడ్డాగా మారింది అంటే ఇదే మూలం. ఇలా ఎందరో వీరులు వారు మొదలుపెట్టిన రెవల్యూషనరీ గ్రూప్స్లో సనాతన ధర్మ మూలాలు ప్రేరణలు ఉన్నాయి. దానిని ఒక్కోసారి ఇలా సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఒక పూర్తి సముదాయాన్ని సనాతన ధర్మానికి దూరం చేసే కుట్రలు చేశారు ఈ బ్రిటిష్ వలస పాలకులు. సో వీడియో స్టార్టింగ్లో అన్నట్టు అభినవ్ భారత్గా మొదలై అందులోని వాళ్ళు మళ్ళీ ఎన్నో పెద్ద పెద్ద నెట్వర్క్స్ని తయారు చేశారు. స్వతంత్రం ఏదో ఒకళ్ళో ఇద్దరో అడిగితే ఇవ్వబడింది కాదు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందరో పోరాటంతో లాక్కుని గెలుచుకున్నదే మన స్వతంత్రం. అభినవ్ భారత్గా మొదలైన ఒక ఉద్యమం ఎలా స్వాతంత్రంలో ముఖ్య పాత్ర వహించిందో చూసాం. నెక్స్ట్ వీడియోలో మరింత మంది కీలక పాత్ర వహించిన వీరుల చరిత్రతో వాళ్ళు తీసుకున్న సనాతన ధర్మ స్ఫూర్తితో మీ ముందుకి వస్తుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో అతి ముఖ్యంగా విద్యార్థులతో యువతతోటి షేర్ చేయండి. మన ధార్మిక చైతన్యం ఈ దేశ రక్షణకి ఈ దేశ స్వాతంత్రానికి ఎలా పునాది నాటిందో మరింత మందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ మరింత మందికి వీడియో చూపించేలాగా లైక్ చేయండి. కమెంట్స్లో జై హింద్, వందే మాతరం అని మీ మద్దతు తెలపండి. సనాతన వజ్రకి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అందించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.